నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. మైసూర్ శాండల్ బహుశా ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో. భారతదేశంలో చాలా ఫేమస్ సబ్బు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మైసూర్ శాండల్ సబ్బులు ఉంటాయి, అంతగా ఫేమస్. ఇది బాత్ సోప్. ఈ సోప్ మంచి సువాసనలను వెదజల్లుతుంటుంది, అందుకే ఈ సబ్బును ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా, అక్కడికే వస్తున్నా. మొట్టమొదటి మైసూర్ శాండల్ సబ్బు 1961లో తయారు చేశారు. దీనికి దాదాపు 110 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్రస్తుతం ఈ సోప్ ప్రాంతీయ వివాదానికి తెరలేపింది. మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్ గా ముంబైలో జన్మించిన బాలీవుడ్ నటి తమన్నా భాటియాను కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నియమించుకుంది. తమన్నాతో 2 ఏళ్ల ఒప్పందానికి సంతకం చేయించుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారమే రాజకీయ దుమారం రేపుతోంది. మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి తమన్నాను ఎలా నియమిస్తున్నారంటూ కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మైసూర్ శాండల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వమని, అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని, అలాంటిది కన్నడ నటిని కాకుండా బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటారని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఒక బహిరంగ లేఖలో నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం అనైతికమైంది, బాధ్యతారహితమైంది మరియు కన్నడిగుల మనోభావాల నుంచి డిస్కనెక్ట్ చేయబడిందని అభివర్ణించారు. 1916లో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ మైసూర్ శాండల్ సోప్ స్థాపించారు. అయితే సోప్ అంబాసిడర్ గా తమన్నాకు 6.2 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఆమెకు ఖర్చు చేసే డబ్బులు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కర్ణాటకలో చాలా మంది ప్రతిభావంతులు, ప్రజాదరణ పొందిన కన్నడ నటీమణులు ఉండగా వారిలో ఒకరిని నియమించుకోకుండా ముంబైలో పుట్టిన తమన్నాను ఎలా నియమిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. దీంతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తుతున్నారు. కన్నడ నటులకే ఆ అవకాశం ఇవ్వాలని లేఖలో కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. విపక్షాల విమర్శలపై కర్ణాటక భారీ మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మైసూర్ శాండల్ సబ్బును కర్ణాటకకు విస్తరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ బ్రాండ్గా తీసుకువెళ్లే ఉద్దేశంతోనే బాలీవుడ్ నటి తమన్నాతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి అనేక మంది ప్రముఖ సెలబ్రిటీలపై తర్జన భర్జనలు జరిగాయని, చివరకు తమన్నా పాన్ ఇండియా సెలబ్రిటీ, అలాగే ఆమె డిజిటల్లో 28 మిలియన్లకు పైగా అనుచరులు కలిగిన హీరోయిన్ కాబట్టే ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 2028 నాటికి 5,000 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంతో ప్రభుత్వం తమన్నాతో ఒప్పందం చేసుకుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా కన్నడిగులు శాంతిస్తారో లేదో చూడాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక